మూవీలో హీరోయిన్ కి ఇద్దరు భర్తలు. ఒక మొగుడు రాత్రిపూట డబ్బులేస్తూ ఉంటే రెండోడు పొద్దున పూట డబ్బులేస్తూ ఉంటాడు. అలా ఇద్దరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న టైంలో హస్బెండ్స్ ఇద్దరికి తెలియని ట్విస్ట్ హీరోయిన్ కి మాత్రమే తెలుస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఊర్లో ఒక మంచి పార్టీ జరుగుతూ ఉంటుంది రోడ్డు మీద. ఆ రోడ్ లో ఒకడు డాన్స్ వేస్తూ ఉంటాడు. వేస్తూ వేస్తూ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. ఇతనే హీరోయిన్ ఫస్ట్ భర్త. ఇక బాత్ తో పరిగెత్తుకుంటూ వచ్చిన హీరోయిన్ చూపిస్తూ తన హస్బెండ్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ పేరు డోనా ఫ్లోర్. ఇంటికి తీసుకువెళ్ళిన తన హస్బెండ్ శవం దగ్గర కూర్చుంటే తన చుట్టుపక్కల నైబర్స్ అందరూ హీరో గాడు పచ్చి ఎదవని, హీరోయిన్ బాగా విసిగించేవాడు, అంతేకాదు పచ్చి తాగుబోతని, తాగి తాగి లోపల బాడీ పార్ట్స్ మొత్తం పోయినాయి, అందుకనే ఇలా సడన్ గా చచ్చిపోయాడు అని చెప్తే హీరోయిన్ మాత్రం చాలా బాధగా తన హస్బెండ్ తో ఉన్న క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లో ఓపెన్ అవుతుంది ఈ సీన్. హీరోయిన్ కి హీరోకి అప్పుడే కొత్తగా పెళ్లి ఉంటుంది. ఇంకేముంది, పెళ్లి అయిపోగానే ఫస్ట్ నైట్ రప్పరప్పలాడిచ్చేసుకొని ప్రశాంతంగా పొద్దున నిద్ర లెగిస్తే హీరో గాడు ఇంట్లో ఉండడు. ఏంటని సీన్ కట్ చేస్తే బాబు మంచి కళాపోషకుడు, వీడికి మందు చిందు విందు అన్ని ఉన్నాయి. ఇంకా అలా పొద్దున్నే ఒక క్యాసినోకి వెళ్ళంగానే అక్కడ అందరు అమ్మాయిలు మనోడు చుట్టూ చేరి గిఫ్ట్లు విషెస్ చెప్తూ హీరో చుట్టూ ముడతారు. రాత్రి అవగానే డిన్నర్ అయిపోయిన తర్వాత నాకు పని ఉందని చెప్పి బయటకు వచ్చేసి పొద్దున లేవగానే మనోడు వేసి గృహాల ఇంటి బయట ఆరేసుకొని కూర్చుంటాడు. ఇంటికి వచ్చిన హస్బెండ్ పట్టుకుని నేను కూడా క్యాసినోకి వస్తాను, మన ఇద్దరం ఒక మంచి భార్య భర్త లాగా ఉందాము, క్యాసినోలో నేను కూడా ఆడి రాత్రిపూట కొన్ని గిఫ్ట్స్ తెచ్చుకుందాం అని చెప్పి డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతుంది. కానీ ఈడేమో హీరోయిన్ మాటలు పట్టించుకోకుండా ఓన్లీ బ్యాటింగ్ వేసుకొని హీరోయిన్ ని క్యాసినోకి తీసుకెళ్లాడు. ఓ రోజు హీరో చర్చికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ చూసిన చర్చి ఫాదరు వీడి జ్ఞానోదయం అయింది, దేవుడి దగ్గరకు వచ్చాడు అనుకుంటే వాడు పిచ్చి పిచ్చి కబుర్లు అని చెప్పి ఆ చర్చి ఫాదర్ నే అప్పడడానికి వెళ్ళాడు. చర్చి ఫాదర్ నా దగ్గర రూపాయి లేదురా, నేనేం చేయలేను అంటంతో ఇక గ్యాంబ్లింగ్ ఆడడానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆడిన గ్యాంబ్లింగ్ లో వీడి బట్టలు మొత్తం పోయి తన ఫ్రెండ్ ఒక పాత షర్ట్ ఉంటే అది వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటాడు. అలానే ఇంటికి వచ్చిన చూసి హీరోయిన్ కి ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. అంతేకాదు వీడు అక్కడ తాగడు, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయటం, హీరోయిన్ దాచిపెట్టుకుందని కొన్ని డబ్బుల్ని ఆ సేవింగ్స్ కూడా లాక్కు దబ్బుదానికి హీరోయిన్ చాలా విసిగిచ్చి కొట్టి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి హీరోయిన్ ని ఓదార్స్తారు తన ఫ్రెండ్స్. ఇక బాబు డబ్బులు వచ్చినాయిగా మళ్ళీ క్యాసినోలోకి వెళ్ళి రిచ్ గా ఈసారి క్యాసినో ఆడటంతో ఫుల్లుగా డబ్బులు వచ్చి మనోడు ఆ క్యాసినోలో ఉన్న కొంతమంది మ్యూజిషియన్స్ తీసుకెళ్లి తన ఇంటి బయట అర్ధరాత్రి పాట పాడుతూ మ్యూజిక్ కచేరీ చేసుకుంటూ ఉంటాడు. ఇది విన్న హీరోయిన్ తొంగి చూస్తే తన హస్బెండ్ తన కోపంగా ఉందని తన కూల్ చేయడానికి పాట పాడుతున్నాడని, కిటికీలో చూస్తే మనోడు ఇంకా రెచ్చిపోయి తనకు ఒక నక్లీస్ కూడా గిఫ్ట్ ఇస్తాడు. ఇంకేముంది, పాప హీరోయిన్ క్షమించేసి ఇంట్లోకి రానిచ్చేస్తుంది. ఈ కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఒక ప్రాస్టిట్యూట్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఊరంతా ఉన్న పుకారు ఏంటంటే ఆ ప్రాస్టిట్యూట్ పుట్టిన పిల్లోడు హీరోకి పుట్టినోడే అని. కానీ హీరోయిన్ వెళ్ళి ఆ ప్రాస్టిట్యూట్ మాట్లాడితే నిజం తెలిసేది ఏంటంటే తనకి హీరోకి పుట్టినవాడు కాదు, వేరే వాడికి పుట్టినోడని. ఇక ఈ మాట విన్న హీరోయిన్ చాలా ఆనందపడిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ అసలు జీవితంలో తల్లి కాలేదని ఆ ఉద్దేశంతోనే ఆ పిల్లోడిని తన హస్బెండ్ కొడుకే పెంచుకుందాం అని అనుకుంటూ వెళ్తే ఆ ప్రాస్టిట్యూట్ కూడా అది కాదని చెప్పడంతో ఇక ఆనందంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అయితే హీరో గారు 4 రోజుల నుంచి ఇంటికి రావట్లా. ఇక ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఫ్రెండ్స్ వాడికి బుద్ధి రావాలంటే నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల పాటు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ సలహా ఇస్తే ఇక వెళ్ళిపోదాం అన్న టైంకి ఈ హీరో గారు తాగి రోడ్డు మీద పడిపోతాడు. ఇక నా మొగుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆడికి సేవలు చేసి మంచిగా మారిపోయి మనోడు హోటల్ తీసుకెళ్తాడు. కానీ ఈ బుద్ధి మారదు, మళ్ళీ క్యాసినోలో జోదా ఆట మొదలు పెడతాడు. అక్కడ నుంచి హీరోయిన్ ని ఇంటికి తీసుకొచ్చి రాత్రి అంతా రప్పరప్పలాడిచ్చేస్తాడు. ఇక అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. హీరోయిన్ హస్బెండ్ చనిపోవడంతో తన రోడ్డు మీద వెళ్తుంటే అందరూ తనని ఓదార్చి నీకు మంచి రోజులు వస్తాయని ఎవడు వేయాల్సిన నాటకాలు వాళ్ళు వేసేస్తూ హీరోయిన్ పోగుతూ ఉంటారు. ఇక ఒక చోటకి వెళ్ళంగానే హీరోయిన్ కి ఒక ఆమె ఫ్లవర్స్ ఇస్తుంది. ఆ ఫ్లవర్స్ తీసుకెళ్లి తన హస్బెండ్ సమాధి దగ్గరే పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా రోజులు గడుస్తూ ఉంటే ఆ ఊర్లోనే ఒక డాక్టర్ తనకి ఎప్పటి నుంచో పరిచయం. అతనితో ఉన్న పరిచయంతో కొద్దిగా మాట్లాడుతూ ఆ డాక్టర్ గారు ఒక రోజు ఓ లెటర్ ఇచ్చేస్తాడు. హీరోయిన్ చదవడం రాకపోతే అది తీసుకెళ్లి తన ఫ్రెండ్ చేత చదివిస్తే మనోడు ఒక కవిత రాస్తాడు. ప్రియా, నువ్వు లేదే నేను ఉండలేను, నీ మొగుడు పోయినా నేను రెండో మొగుడిని అవుతాను, నువ్వు ఛాన్స్ ఇస్తే నీ గుహలో దెబ్బలేస్తానని చెప్పి మంచిగా ఒక లెటర్ రాయటంతో హీరోయిన్ కి ఆ వర్డ్స్ బాగా నచ్చితే తన ఫ్రెండ్ కూడా ఇంతకన్నా మంచివాడు నీకు ఎక్కడ దొరుకుతాడు, పెళ్లి చేసేసుకుంటుంది. ఈ డాక్టర్ అన్నట్టుగానే చాలా మంచోడు. తనకి కుకింగ్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకోవటం కాకుండా హీరోయిన్ ఏ అయితే డబ్బులు దాచిపెట్టుకుందో అవి మొత్తం తనవే అని ప్రామిస్ చేసి మరి ఇంకంతే ఏముంది, హీరోయిన్ అమ్మ హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి డాక్టర్ కి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు. ఇక అక్కడి నుంచి డాక్టర్ హీరోయిన్ ని హనీమూన్ కి తీసుకెళ్తాడు. ఈ డాక్టర్ రెడీ చేస్తాను లోపలికి వెళ్ళటంతో హీరోయిన్ మంచిగా రెడీ అవుతుంది. ఇంకేముంది, బెడ్ ఎక్కి బద్దలు కొట్టేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇదేదో కొత్త కళలా కనిపిస్తుంది. కానీ ఈ డాక్టర్ గడ మాత్రం ఇంకా మన హనీమూన్ అవ్వలేదు, ఎరుపెక్కిచ్చేస్తా నీకు అని. అంతేకాదు నువ్వు తప్ప నాకు వేరే అమ్మాయి కూడా వద్దు, వేరే ఆడదాని వైపు కన్నెత్తి చూడ
కూడా చూడనని ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ డే డాక్టర్ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేసి హీరోయిన్ కి వినిపిస్తాడు. ఇక హీరోయిన్ ఫుల్ గా రిచ్ అయిపోయి కొన్ని నెలల పాటు ఒక బోట్ లో మంచిగా వెకేషన్ ఎంజాయ్ చేసి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే డాక్టర్ అసలు ఇల్లు ఎంత పర్ఫెక్ట్ క్లీన్ గా ఉంచుతాడంటే అంత పర్ఫెక్ట్ గా ఉంచుతాడు. అంతేకాదు తన ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు కొన్ని డబ్బులు కూడా దొరుకుతాయి. హీరోయిన్ కి డబ్బులు ఇచ్చి, ఈ డబ్బులు నువ్వు దాచిపెట్టుకున్నాయి కదా, ఇవి బ్యాంక్ లో వేసుకో, దానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, నీ మనీని అలా సేవింగ్ చేసుకో అని చెప్పి సలహా కూడా ఇస్తాడు. ఇక అలా నెక్స్ట్ రోజు ఏదో ఒక మీటింగ్ వస్తే అక్కడ డాక్టర్ ఒక స్పీచ్ ఇచ్చి పడేస్తాడు. ఆ స్పీచ్ ని చూసిన హీరోయిన్ కి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. తన హస్బెండ్ మంచి స్పీచ్లు మ్యూజిక్లు ఆల్రౌండర్ అని. అంతేకాదు అక్కడి నుంచి ఆ డాక్టర్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కూడా తీసుకెళ్తాడు. అక్కడ ఈ డాక్టర్ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాడు కదా హీరోయిన్ దగ్గర, అది ఇక్కడ వాయిస్తాడు. అప్పుడే స్టార్ట్ చేశాడు, ఇక్కడికి పూర్తిగా నేర్చుకొని అది ప్లే చేస్తాడు. అది చూసి కూడా హీరోయిన్ ఇంకా బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక పెళ్లి అయ్యి 1 సంవత్సరం అవుతుంది. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చేసుకుంటే ఆ పార్టీకి ఆ హీరోయిన్ తెలిసిన వాళ్ళు, హీరో ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అయితే అక్కడ కూర్చొని హీరోయిన్ ఆల్రెడీ దూదామని ట్రై చేసిన ముగ్గురు మాత్రం పెళ్లిన దగ్గర నుంచి హీరోయిన్ మంచి రంగు తేలిందిరా అంటే, లేదు ఆనందంగా ఉండటం వల్ల తను అంత అందంగా కనపడుతుంది, ఏదైతే ఉంది హీరోయిన్ మంచి పాత్ర దొరికాలి అని వీడు సాటిస్ఫై అయిపోయి ఆనందపడిపోతూ పార్టీ అయిపోయి అందరు వెళ్ళిపోతే మంచం మీద హీరోయిన్ ఫస్ట్ మొగుడు వచ్చి బట్టలు అక్కడ పడుకుంటాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకోవద్దు, వీడి ఆత్మ హీరోయిన్ కనపడుతుంది. వాడు కమాన్ రా దెబ్బలే వేసుకుందాం అంటే, లేదు నాకు పెళ్ళైంది, నువ్వు నా ఫస్ట్ భర్త గాడివి, వద్దు నువ్వు ఇక్కడి నుంచి పోరా అంటే వీడు అసలు మాట వినకుండా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సెకండ్ హస్బెండ్ వచ్చినా గానీ తనకి ఫస్ట్ హస్బెండ్ కనపడుతున్నాడనే విషయం చెప్పదు. నెక్స్ట్ డే మళ్ళీ మామూలు రచ్చ కాదు, తన సెకండ్ హస్బెండ్ తో మంచి ఊపులో ఉన్నప్పుడు ఈ ఫస్ట్ హస్బెండ్ గడు బీరవాయికి ఏంటాడు చిన్న దెబ్బలేస్తున్నాడు, నేనైతే నన్ను రప్పలాడి చేసేవాడిని హీరోయిన్ వెక్కిరిస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉండటంతో హీరోయిన్ కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది. ఈ సెకండ్ హస్బెండ్ ఏం జరిగిందని అడిగితే లేదు ఏదో ఆలోచించుకుంటున్నా అని చెప్పి కవర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే ఈ సెకండ్ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతే ఈ ఫస్ట్ హస్బెండ్ గాడు ఏంటి వాడు ఏం చేస్తాడు, నేను వేస్తాను ఆగు కమాన్ అని చెప్పి కొసకొస అన్న టైంకి హీరోయిన్ ఒక ఆమె దగ్గరికి వెళ్ళింది కదా ప్రాస్టిట్యూట్ దగ్గరికి, ఆమె అప్పుడే ఆ ఇంటికి వస్తుంది. తనకి విషయం మొత్తం చెప్తుంది. ఈ ఫస్ట్ గాడు చచ్చిపోయాడే గాని నన్ను సావదొప్పుతున్నాడు ఆత్మరూపంలో కనపడి, నువ్వే ఏదో ఒకటి చేయడంతో ఈ ప్రాస్టిట్యూట్ వెళ్ళి ఒక దెయ్యాలు వదిలేవాడి దగ్గరికి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ చేసి హీరో ఆత్మని హీరోయిన్ కనపడకుండా చేసేయమని చెప్తుంది. అంతే ఈ ఫస్ట్ మొగుడు హీరోయిన్ తో దెబ్బల మీద దెబ్బలు వేస్తూ కరెక్ట్ గా మంచి ఊపులో ఉన్న టైంకి మాయమైపోతాడు. ఎందుకంటే ఆ బ్లాక్ మ్యాజిక్ పని చేసింది. ఇక అలా వాడు మాయమైపోవడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ చేసినోడు సరిగ్గా చేయలేదేమో, ఆ బ్లాక్ మ్యాజిక్ పని చేయక మళ్ళీ ఆత్మ తిరిగి వస్తుంది. హీరోయిన్ కి ఫస్ట్ మొగుడు మీద ప్రేమ పోలా, ఇక మళ్ళీ రావడంతో ముద్దు పెట్టుకొని కనిపించే సెకండ్ మొగుడు కనిపించిన ఫస్ట్ మొగుడుతో కలిసి తిరుగుతూ పొద్దున పూట సెకండ్ వాడితో, రాత్రి పూట ఫస్ట్ వాడితో గప్పలాడించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఆ సెకండ్ హస్బెండ్ మాత్రం తెలియదు. అలా ఆ సస్పెన్స్ తో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.